పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కలియుగ వైకుంఠం పూరీ క్షేత్రం. ఒక పక్క సముద్రపు హోరు, మరో పక్క లక్షలాది మంది భక్తుల జైఘోష. అవును, మనం మాట్లాడుకుంటున్నది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జగన్నాథుని రథయాత్ర గురించి. ఈరోజు అంటే జూలై 16, 2026 పూరీ నగరం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఏడాదికి ఒకసారి వచ్చే గర్భాలయం దాటి బయటకు వచ్చేటువంటి ఆ జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి భక్తులకు దర్శనమిస్తున్నారు. అసలు ఈ రథయాత్రలో అంత ప్రత్యేకత ఏముంది? 13,000 మంది పోలీసులు ఎందుకు పహారా కాస్తున్నారు? రండి, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలోకి మనం కూడా వెళ్దాం. జగన్నాథ రథయాత్రకు గుండీచా యాత్ర అని కూడా అంటారు. ఎందుకంటే జగన్నాథుడు తన జన్మస్థలం నుంచి బయటకు వచ్చి తన అత్తగారి ఇంటికి అంటే గుండీచా ఆలయానికి పయనమవుతాడు. ఈ రథాల తయారీలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇవి కేవలం చెక్కతో చేసినవి మాత్రమే కాదు, ఎటువంటి మేకులు వాడకుండా శాస్త్రీయ పద్ధతిలో వందల ఏళ్ల సంప్రదాయంతో నిర్మిస్తారు. ఇక నందిఘోష ఇక్కడ జగన్నాథుని రథం, తాళధ్వజం బలభద్రుని రథం, దర్పధలన సుభద్రదేవి రథం. భక్తులు ఈ రథాలను లాగడం అంటే తమ మనసులోని పాపాలను వదిలించుకొని దైవానికి దగ్గరవ్వడమే అని నమ్ముతారు. అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా లక్షలాది మంది భక్తులు ఆ రథం తాళ్లను లాగేందుకు పోటీ పడతారు. ఇక ఆ భారీ ఉత్సవం కోసం ఒడిశా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. సుమారు 13,000 మందికి పైగా పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలు రక్షణగా నిలిచారు. 19 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు ఈ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు 473 సీసీటీవీ కెమెరాలు, 65 భారీ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా భక్తుల కదలికలను నిరంతరం మానిటర్ చేస్తున్నారు. ఎక్కడా తొక్కిసలాట జరగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఇండియన్ రైల్వేస్ ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది. జగదల్పూర్, రాయ్గఢ్ నుంచి పూరికి భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వయంగా ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ దేశ ఆధ్యాత్మికతకు ఇది ఒక ప్రతీక అని కొనియాడారు. రథయాత్ర అంటే కేవలం పూరి మాత్రమే కాదు, ఇది భారతదేశమంతటా ఒక ఉత్సవం. పూరి తర్వాత మన దేశంలోనే అతిపెద్ద రథయాత్ర గుజరాత్లోని అహ్మదాబాద్లో జరుగుతోంది. అక్కడ కూడా లక్షలాది మంది భక్తులు జగన్నాథుని రథాన్ని లాగుతారు. నిజానికి ఈ రథయాత్ర మన దేశ ఐక్యతకు నిదర్శనం. కులమతాలకు అతీతంగా మానవత్వమే ప్రాతిపదికగా ఆ జగన్నాథుని ముందు అందరూ ఒక్కటే అని ఈ వేడుక చాటి చెబుతోంది. చూసారుగా జగన్నాథుని రథయాత్ర ఎంత గొప్పదో. మీరు ఎప్పుడైనా పూరి జగన్నాథ రథయాత్రలో పాల్గొన్నారా? లేదా పాల్గొనాలని అనుకుంటున్నారా? మీ అనుభవాలను, మీ భక్తిని కామెంట్ సెక్షన్లో మాతో కూడా పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి ఆధ్యాత్మికతకు ఇష్టపడేటువంటి మీ స్నేహితులను కూడా ఈ వీడియో షేర్ చేయండి.